కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా నియమితులైన పిల్లి అనంతలక్ష్మి సత్యబాబును పీబీపీకే చైర్మన్ వనపర్తి వీరభద్రరావు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వారికి తెలుగుదేశం ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుందని అనడానికి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబులకు ఈ రోజు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఇవ్వడమేనని ఏపీ పీబీపీకే చైర్మన్ వనపర్తి వీరభద్రరావు అన్నారు. గురువారం కాకినాడ రూరల్ వాకలపూడిలో గల మాజీ ఎమ్మెల్యే నివాసానికి వచ్చి దుస్సాలువాతో పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కష్టపడిన వారికి, ప్రజల మనిషికి మంచి స్థానం ఇస్తారనే దానికి వేళ మా సత్యబాబు అనంతలక్ష్మి గారికి రూరల్ ఇన్ఛార్జిగా ఇవ్వడం ఒక ఉదాహరణ. మరి వేళ గత 3-4 సంవత్సరాలుగా ఎంతోమంది ఈ నియోజకవర్గానికి వచ్చి మేము లీడర్లు అని తిరుగుతున్నారు. కానీ మొట్టమొదటి నుంచి కూడా మరి మా సత్యబాబు గారు చెప్పేది ఏంటంటే, నా చివరి రోజులో కూడా నా మీద జెండా కప్పి తీసుకెళ్లాలనేది ఆయన ఎప్పుడూ మాత్రం అంటారు. నిజంగా ఈవేళ రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరింత పటిష్టం. ఆల్రెడీ సత్యబాబు గారి దంపతుల ద్వారా చాలా క్యాడర్ అంతా కూడా వారు అంటుంటూ వారి కోసం శ్రమిస్తూ ఉంటారు. ఈవేళ ఏ రూరల్లో ఏ బూత్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మరి నేను కూడా ఇక్కడ కొన్ని అబ్జర్వర్ బూతులుగా అబ్జర్వర్గా పనిచేయడం జరిగింది. ఫోకస్ బూతులకి వాటికి కూడా నేను ఆ ఫోకస్ బూతులకి వెళ్ళినప్పుడు మరి సత్యబాబు గారు, అనంతలక్ష్మి గారి గురించి లీడర్స్ కానీ క్యాడర్ కానీ చాలా మంచిగా చెప్తే చాలా ఆనందం వేసేదండి. ఇవాళ పనిచేసే మనిషికి ఇవాళ పదవి ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మేమంతా కూడా సత్యబాబు గారి దంపతులకి కట్టుబడి ఉంటారు. ఇవాళ తెలుగుదేశం ప్రతిష్టానికి, తెలుగుదేశానికి గెలిపి ఇవాళ సత్యబాబు గారికి అండగా ఉంటూ సత్యబాబు గారి నాయకత్వాన్ని మేమందరం కూడా ముందుకు తీసుకుంటూ పార్టీ విజయానికి కృషి చేస్తామని, అలాగే ఈరోజు మరి మా సత్యబాబు గారికి, మా సోదరి అనంతలక్ష్మి గారికి ఇవాళ ఇన్ఛార్జిగా ఇవ్వడానికి చాలా సంతోషిస్తూ మరి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.